సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో రజనీకాంత్ గారు తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారో అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పాత్రను డైరెక్టర్ చేసిన విధానం ఆడియన్స్కి అయితే తెగ నచ్చేసింది. ఈ కాంబో నుంచి ఇప్పుడు జైలర్ 2 రాబోతుంది. నిజానికి పార్ట్ 2 అనేది సీక్వెల్ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఇది జైలర్కు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అని రజనీకాంత్ గారు జైలర్గా ఎందుకు ఎలా మారాడనే కథను ఈసారి తెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదిలా ఉంటే జైలర్లో గెస్ట్ అఫీరెన్స్లో మెయిన్ హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్లో అదరగొట్టేశారు. ఇప్పుడు జైలర్ 2లో కూడా గెస్ట్ రోల్స్ పెద్దపీట వేస్తున్నారు మేకర్స్. అయితే డైరెక్టర్ నెల్సన్ ఈసారి టాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. జైలర్ 2 కోసం పలువురు టాలీవుడ్ స్టార్స్ ను రంగంలో దింపబోతున్నట్లుగా సమాచారం. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు బాలయ్య గారు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు. నిజానికి పార్ట్ 1లోనే బాలయ్య ఉండాల్సింది, కానీ కుదరలేదు. అయితే ఈసారి మిస్ కాకుండా బాలకృష్ణ గారిని అలాగే చిరంజీవి గారిని ఒకే ఫ్రేమ్లో చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ నెల్సన్ సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. డైరెక్టర్ ఓ సందర్భంలో బాలయ్య అంటే తనకు ఇష్టమని, జైలర్ పార్ట్ 1 కోసం ఆయన సంప్రదించాలని భావించానని, అయితే బాలయ్య ఒప్పుకుంటారో లేదని ఆయన అనుమానంతో ఆ ఆలోచన విరమించుకున్నానని తెలియజేశారు. అయితే జైలర్ 2లో చిరంజీవి గారి కోసం నెల్సన్ ఓ పవర్ఫుల్ పాత్ర రాసుకున్నారట. ఇందులో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గాను, చిరంజీవి గారు పోలీస్ ఆఫీసర్ గాను కనిపించబోతున్నారని టాక్ ఇదే నడుస్తుంది. బాలయ్యతో పాటు చిరంజీవి గారితో పాటు మరో తెలుగు హీరో గెస్ట్ అఫీరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆ హీరో ఎవరో సస్పెన్స్గా ఉంచారు. దక్షిణాది ఇండస్ట్రీ నుంచి మరికొంతమంది సూపర్ స్టార్లు కూడా ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.